ఇప్పుడు రానున్నటువంటి సమావేశాలు రేవంత్ రెడ్డి గారు ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఎంత అద్భుతంగా రాసిరంటే నిజంగా కూడా ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసానని నమ్మి పాపం అందరూ ఓట్లేసి బీసీలు గెలిపించడం జరిగింది। ఈ బీసీ డిక్లరేషన్ చూస్తే నిజంగా బీసీ కులాలకి ఎన్ని అభివృద్ధి పథకాలు ఉన్నాయిందా అని చెప్పేసానని చాలా సంతోషపడ్డాం। కానీ నడక నడుస్తున్నారు, నిమ్మకు నీరెత్తినట్టు। ఎంత దారుణం అంటే ఒక్కొక్క కులానికి ఇలా అది చేస్తాం ఇది చేస్తాం, గోళ్ళ కుర్మలకైతే 100 రోజులనే రెండో దశ గొర్రెలు ఇస్తామని, ఓర్ని అమ్మ రెండో దశ గొర్రెలేవో కానీ ఫస్ట్ దశకి కట్టిన పైసలకే దిక్కులేవు నాయన। ఆ పైసలకి వడ్డీలు మీద పడుతున్నాయి ఒక్కొక్కరికి। ఇక మిగతా కులాలకి గౌళ్ళకు కానీ ముదిరాజులకు కానీ విశ్వకర్మలకు కానీ రజకులకు కానీ ఒక్క కులానికైనా ఒక్కటండి ఒక అభివృద్ధి పథకాలు లేవు। ఇక పాపం రోడ్ల పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము షాపులు కట్టిస్తాం, అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం అని కూడా ఉన్నాయి। ఇలా ఉన్న షాపులు వీకి అవతల వాడేస్తుంది। ఫుట్పాత్ పైన బతికేటోళ్ళ పైన కూడా ప్రభుత్వము కొరడా చూపిస్తుంది। నిజంగా కూడా ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి, ఎవరి గురించి వచ్చిర్రు మీరు, ఎవరు ఓట్లు వేస్తే గెలిచిర్రు, అసలు ఏం చేస్తుర్రు అనేది। ఎవ్వరికి వాడే ఎట్లా దోచుకుందాము పోటీ వాడి మరి దోచుకుంటుంది, దాంట్లో మాత్రమే పోటీ ఉన్నది। ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ పైన చట్టం చేస్తామని చెప్పేసానని ఖచ్చితంగా ఈ రాబోయే సమావేశాల్లో చేస్తాము, మేము దీనిపైన ఢిల్లీకి తీసుకెళ్తాం అంతా అఖిలపక్షాలను అని చెప్పేసానని చెప్పడం జరిగింది। మేము ఒకటే హెచ్చరిక ఇస్తున్నాం, మీరు ఏది చేసినా రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయండి, మమ అన్నట్టుగా చేస్తే మాత్రం మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం, మీ పార్టీని బొంద పెడతాం। ఎందుకంటే ఇక్కడ 42% ఎట్లయితే ఇస్తామని అన్నారో ఆ చట్టం చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్కి పోవాల్సిందే। ఒకవేళ ఇది చేసినాము కేంద్రానికి అప్పచెప్పినాం ఇక వాళ్ళు చేయాలని చెప్పేసి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా చేస్తే మాత్రం మళ్ళీ మీరు ఢిల్లీ నుంచి ఈ హైదరాబాద్ కూడా అడుగు పెట్టకూరి।